హలో అండి, వెల్కమ్ టు నిరాలి ఐడియాస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం ఉప్పాడ బీచ్ గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసి మనకి కాకినాడ దగ్గర ఉంటుంది. కాకినాడ టౌన్ నుంచి 1 అవర్ డిస్టెన్స్. సో కాకినాడ బీచ్ నుంచి ఉప్పాడ బీచ్ వచ్చేసి మనకు ఒక 15 to 20 మినిట్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. సో స్ట్రైట్ రూట్ ఉంటుంది, మనం రూట్ సేమే ఉంటుంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఉప్పాడ బీచ్ దేనికి ఫేమస్ అంటే ఒక పక్కన సీషోర్ ఉంటుంది, ఇటు పక్కన వచ్చేసి మధ్యలో రోడ్, ఇంకా ఇటు పక్కన చెట్లు కూడా ఉంటాయి. సో మనం నేచర్ అనేది బాగా చూడొచ్చు అక్కడ. ఐ థింక్ మీ అందరికీ ఉప్పెన మూవీ గుర్తుంది కదా. సో ఉప్పెన మూవీలో సాంగ్ ఇక్కడ చేశారు. నీ కన్ను నీలి సముద్రం సాంగ్ ఇక్కడే చేశారనమాట షూట్, ఉప్పాడ బీచ్ దగ్గర. అలాగే ఈ ఉప్పాడ బీచ్ దగ్గర ఈ స్టోన్స్ అనేవి ఏంటి అంటే చాలా పెద్ద పెద్ద స్టోన్స్ ఉంటాయి. ఎక్కువగా అలలు వచ్చేసి గట్టిగా రోడ్డు పైకి పడకుండా ప్రెషర్ తగ్గించడానికి ఆపడానికి ఈ రాక్స్ అనేవి వేసేసారు. సో ఇవేమీ కదలవు, ఈజీగా వీటి మీద ఎక్కి ఫోటో స్టిల్స్ కూడా తీసుకుంటారు చాలామంది. సో చాలా బాగుంటుంది, మీరు కూడా ప్లేస్ విజిట్ చేయండి. ఇలాగే నాతో పాటు వచ్చిన మా కజిన్స్ ఫోటోషూట్స్ పిక్స్ తీసుకున్నారు, చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా. అలాగే మనకి ఉప్పాడ బీచ్ కన్నా కాకినాడ బీచ్లో ఏంటంటే పోర్ట్ ఉంటుంది, అక్కడ షిప్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో ఫస్ట్ అది చూసుకుని ఇక్కడికి వస్తే ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, స్టోన్స్ మీదకైతే చిన్న చిన్న పీతలు వచ్చాయి, పీతలు ఇంకా వాటి చిన్న చిన్న పిల్లలు, అలాగే స్నేల్స్ నత్తలు కూడా ఉన్నాయి, కానీ అది షూట్ చేయలేకపోయాము. చక్కగా బయటకు వచ్చి తిరుగుతున్నాయి అక్కడ మాయిశ్చర్ ఎక్కువ ఉండడం వల్ల. అలాగే మేము ఇక్కడ చిన్న చిన్న ఫిషెస్ కూడా చూసాము, అవి క్యాప్చర్ చేయలేకపోయాము. ఈ స్టోన్స్ మీద మనము ఒక డిస్టెన్స్ వరకు మాత్రం ఎక్కగలము, మరీ కిందకి వెళ్తే జారుగా ఉంటాయి కాబట్టి మరీ కిందకైతే వెళ్ళొద్దు. సో ఇలా మా బ్రదర్స్ స్టిల్స్ ఇచ్చుకున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నదైతే కాలువలు ఉంటాయి కదా, కాలువలు బీచ్లో కనెక్ట్ ఉంటాయి కదా, సో అదనమాట. ఎప్పుడైనా వాటర్ ఎక్కువైతే సముద్రంలోకి వదలడానికి అలా చిన్న చిన్న కెనాల్స్ లాంటివి పెడతారు కదా, ఇది అక్కడ మనం చూడగలం ఇది. సో బీచ్ అనేది మార్నింగ్ సన్ రైజ్ ఇంకా సన్సెట్, ఈ 2 వ్యూస్ చాలా బాగుంటుంది ఉప్పాడలో. మేము సన్ రైజ్ వ్యూకి వెళ్ళాము కానీ షూట్ చేయలేకపోయాం. నెక్స్ట్ టైం ఖచ్చితంగా షూట్ చేస్తాను సన్ రైజ్ అండ్ సన్సెట్. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది హోప్ ఐలాండ్. ఇది వచ్చేసి మనకి బీచ్కి మధ్యలో ఉంటుంది. ఇంతకుముందు మనకి లోపలికి అలౌ లేదు, బట్ ఈ మధ్య అలౌ చేస్తున్నారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా లోపల షూట్ చేసి పెడతాను మీకోసం. ఈ హోప్ ఐలాండ్లో మనకి హాస్పిటల్ ఉంటుంది, పిల్లలు స్కూల్స్ ఇవన్నీ కూడా ఉంటాయంట. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా వ్లాగ్ చేస్తాను. సో ఇలాగా నాతో వచ్చిన వాళ్ళు స్టిల్స్ తీసుకున్నారు. బీచ్ చాలా ప్రశాంతంగా ఉంది, అండ్ వర్షాలు ఎక్కువ పడడం వల్ల కొంచెం బీచ్ అయితే ఎక్కువ వాటర్ ఉంది. మా తమ్ముడు వాళ్ళు ఏంటంటే ఇంట్లో అక్వేరియం ఉంది, సో దానికోసము షెల్స్ తీసుకుంటున్నారు. అక్కడ ఫిషర్మ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు నెట్లో వచ్చినవన్నీ అక్కడ వదిలేశారనమాట, లైక్ షెల్స్ అలాంటివి. సో అవి మంచిగా ఉన్నవి చూసి కవర్లో వేసుకుని ఎక్వేరియంలో క్లీన్ చేసి వేద్దామని వాళ్ళ ప్లాన్. సో అందుకని చెప్పి వాళ్ళు తీసుకున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.